వెల్కమ్ టు ఎస్క్యూ స్టాటిస్టిక్స్ ట్యుటోరియల్. ఇది రీజనింగ్ క్వశ్చన్లో 9th క్వశ్చన్ వరకు అయిపోయాయి. 8th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ 9th క్వశ్చన్ నుంచి ఇందులో చూసుకుంటే ఫస్ట్ ఏ ఎలిమెంట్ అనేది ఎటు వెళ్తుందో చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఓ అనేది నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళేసరికి ఇటు సైడ్ వెళ్తుంది, అంటే ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఎలిమెంట్ మళ్ళీ ఇక్కడ ఉన్న ఎస్ ఏమవుతుందంటే ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ నెక్స్ట్ దాంట్లో ఈ ఎస్ అనేది ఇక్కడికి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏమో ఇక్కడికి వెళ్తుంది, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది అన్నట్టు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఎస్ ఇక్కడికి వెళ్ళింది కదా. ఇప్పుడు ఈ ఓ అనేది ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళింది. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఈ ట్రయాంగిల్ అనేది ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి ఏ ప్లేస్లోకి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. అంటే మన ఆన్సర్ అనేది ట్రయాంగిల్ ఇక్కడ పైన ఉన్నది చూసుకోవాలి. పైన ఉన్నది ఒకటే ఆప్షన్ ఉంది, అది సెకండ్ ఆప్షన్లో ఇక్కడ ఉంది. అట్లా ఆ వాల్యూస్ అనేది ఎక్కడికి చేంజ్ అవుతున్నాయి అనేది చూసుకోవాలి. ఒకటే ప్యాటర్న్ ఉండదు, రెండు ప్యాటర్న్లు ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ రెండు ప్యాటర్న్లు, ఒకటి ఇట్లా ఒకటి ఇక్కడికి, అట్లా రెండు ప్యాటర్న్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎస్ అనేది ఇక్కడ లేదు, ఇక్కడ నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళే వరకు ఎస్ అనేది ఇక్కడికి పైనకి వెళ్ళింది అన్నట్టు, పైన. అట్లా ఆ సింబల్ అనేది నెక్స్ట్ డబ్బాలో ఎక్కడికి వెళ్తుందనేది చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ది గివెన్ ఫిగర్? ఇందులో స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయమంటున్నాను. అంటే ఇది 1 2 3 4, ఇది 5 6 7 8, మొత్తం కలిపితే 9. తర్వాత ఇదేమో 10, ఇది ఒకటి 11 అవుతుంది. 11 అవుతున్నాయి. ఓకేనా? అట్లా అన్నీ కౌంట్ చేస్తే 11 వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇది జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడం. ఇక్కడ 100 ప్లస్ కే అంటే ఏంటి, డివైడెడ్ బై కే అంటే డివైడెడ్ బై నెక్స్ట్ 5, ఎం అంటే ప్లస్, నెక్స్ట్ 73, టీ అంటే ఇక్కడ టీ ఎక్కడ ఉంది, టీ అంటే ఇంటూ, నెక్స్ట్ 48 ప్లస్ మళ్ళీ ఎం అంటే ప్లస్, నెక్స్ట్ ఈ 56, జీ ఎక్కడ ఉంది, జీ అంటే మైనస్ 23. ఓకేనా? ఇక్కడ 5 20 టైమ్స్, ఇక్కడ 20 ప్లస్ 73 ఇంటూ 48 ప్లస్ ఇక్కడ 56 మైనస్ 23 అంటే 33 వస్తుంది. ఓకేనా? 33 వస్తుంది. ఇవి రెండింటిని కలిపితే 73 ఇంటూ 48 ప్లస్ 53 వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం చేయాల్సిన అవసరం లేదు. మన ఎండింగ్ డిజిట్ ఏముందో, యూనిట్ డిజిట్ ఏముందో 3 ఇంటూ 8 24, లాస్ట్ యూనిట్ డిజిట్ 4 వస్తుంది, ప్లస్ 3 అంటే 7 వస్తుంది. లాస్ట్ యూనిట్ డిజిట్ అనేది 7 వస్తుంది. అది థర్డ్ ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏమవుతుందనంటే ఈ క్వశ్చన్లో ఇక్కడ కే అనేది నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళే వరకు ఎల్ అంటే నెక్స్ట్ లెటర్, కే తర్వాత లెటర్ అనేది వస్తుంది. అట్లనే ఐ కూడా జే అవుతుంది. ఐ అనేది ఇక్కడికి నుంచి అక్కడికి వెళ్ళే వరకు జే అవుతుంది. నెక్స్ట్ ఫ్లేమ్ని చూద్దాం. ఈ ఫ్లేమ్లో కూడా ఎఫ్, నెక్స్ట్ లెటర్ జీ, తర్వాత ఎల్ యొక్క నెక్స్ట్ లెటర్ ఎమ్. అట్లనే మనకు కావాల్సింది ఏంది, ఎంజాయ్ యొక్క నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఎఫ్తో ఉన్నది ఒకటే ఆప్షన్, అదే ఆన్సర్ అవుతుంది, సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్, 11 అనేది 55 అవుతుంది. నెక్స్ట్ 22 అనేది 110 అవుతుంది. అయితే 44 ఏమవుతుంది అని అడుగుతుంది. ఇప్పుడు 11కి 5 ఇంటూ వేస్తే 55 అవుతుంది, 22కి కూడా 5 ఇంటూ వేస్తే 55 అవుతుంది. అట్లనే 44కి 5 ఇంటూ వేస్తే 220 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆపోజిట్ లెటర్, వాట్ ఈస్ ద ఆపోజిట్ లెటర్ ఆఫ్ ది కే? క్యూబ్. నెక్స్ట్ ఆపోజిట్ లెటర్ ఆఫ్ ది కే అన్నాడు కాబట్టి ఇప్పుడు ఇటువంటి దాంట్లో ఇవి ఆపోజిట్ లెటర్స్ ఉంటాయి. ఇవి కేకి
ఎమ్, అట్లనే జేకి ఐ ఉంటాయి. ఈ లాస్ట్ మిగిలిపోయి హెచ్కి ఎల్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి, కేకి ఆపోజిట్ అడిగింది కాబట్టి కేకి ఆపోజిట్ ఎమ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇవి సింబల్స్ చేంజ్ చేయమంటున్నా. అంటే 21 ప్లస్ ఏమవుతుందంటే ప్లస్ అనేది డివైడెడ్ బైతో ఇంటర్చేంజ్ అవుతుంది. మైనస్ అనేది ఇంటుతో ఇంటర్చేంజ్ అవుతుంది, అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది. నెక్స్ట్ 11 ఇంటూ అనేది మైనస్తోని 4. ఇప్పుడు ఇది ఏమవుతుందో చూడమంటారు. 3 7 ఇంటూ 7 49. 11 - 4 అంటే +7, యాడ్ చేస్తే 56 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ డయాగ్రామ్ అనేది ఇక్కడ కనబడుతున్న డయాగ్రామ్ ఉంది కదా మనకి 16లో, ఇది ఎక్కడ ఉందని చెప్తుంది. కింది ఇచ్చిన ఆప్షన్లు ఎక్కడ కనబడుతుందంటే ఇది అనేది పైకి చూడాలి, ఇటు సైడ్ ఉండాలి. కానీ ఇది ఇటు సైడ్ చూస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షన్ కాదు. ఇక్కడ అసలు యారో సింబల్ అనేది లేదు, ఇది సెకండ్ ఆప్షన్ కాదు. ఇది సర్కిల్ బయట ఉన్నది కాబట్టి ఇది కూడా కాదు. లాస్ట్ మిగిలిన ఆప్షన్ ఏదైతే ఉంటుందో అదే, ఇది మనకు తగినట్టుగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే +5 అవుతుంది. ఇక్కడ నుంచి +5. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు +5. ఇక్కడ నుంచి 10కి జే అంటే 10, ఓకేనా. జెడ్ నుంచి ఈకి పోవాలంటే +5, అట్లనే ఈ నుంచి జేకి పోవాలంటే +5, ఓకేనా. అట్లనే 10, జెడ్ అనేది 10 కాబట్టి +5 యాడ్ చేస్తే 15 అంటే ఓతో ఒకటే ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్. రీజనింగ్ క్వశ్చన్ వెరీ ఈజీగా ఉన్నాయి ఇందులో. +5, నెక్స్ట్ +5 యాడ్ చేస్తే 187 వస్తుంది. ఇక్కడ మనకి ఏం అడిగిన క్వశ్చన్లో, హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్, ఆర్కి రిలేటెడ్ ఏముందని అడిగింది. ఆర్ యొక్క ఇప్పుడు కోడ్ ఇచ్చింది మనకి ఇక్కడ, మెసేజ్ యొక్క కోడ్ ఇచ్చింది. మెసేజ్ ఆర్ ఎన్క్రిప్ట్ కోడ్ TGC అని ఉన్నది. అంటే ఇందులో ఆర్ ఉంది, ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్లో ఆర్ ఉంది, నెక్స్ట్ తర్వాత ఇచ్చిన సెంటెన్స్లో కూడా ఆర్ ఉంది. ఈ ఆర్ యూ కమ్మింగ్ అని కనబడుతుంది కదా ఇక్కడ, ఆర్ యూ కమ్మింగ్ ఈజ్ రిటర్న్, అంటే ఇందులో ఆర్ ఉంది, ఆ ఫస్ట్ ఇచ్చిన లెటర్లో ఆర్ ఉంది. అంటే రెండిట్లలో కామన్గా ఉన్న లెటర్ ఏదైతే ఉంటుందో అదే మనకు కావాలి. ఇప్పుడు మెసేజ్ ఆర్ ఎన్క్రిప్టెడ్ అనేది ఎలా కోడ్ చేసిరంటే TGCMZగా కోడ్ చేసిరు. అట్లనే ఆర్ యూ కమ్మింగ్ని ZEFPMZగా కోడ్ చేసిరు. ఇప్పుడు ఈ రెండిట్లలో చూసుకుంటే ఏం కామన్ ఉందనంటే రెండు లెటర్లో ఆర్ కామన్ ఉంది. ఈ కోడ్లో కూడా ఏదైతే కామన్ ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ MZ, ఇందులో MZ ఉంది, సెకండ్ దాంట్లో కూడా MZ ఉంది, అంటే మన ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఇంతకుముందు అడిగిందేమో మిర్రర్ ఇమేజ్, ఇదేమో వాటర్ ఇమేజ్ అడిగింది. వాటర్ ఇమేజ్ అంటే ఇది కింది మీదికి అవుతాయి అన్నట్టు. ఇప్పుడు ఇది P, నెక్స్ట్ ఇలా అవుతుంది, 5కి ఇలా అవుతుంది, నెక్స్ట్ 2 అనేది ఇలా అవుతుంది, S అనేది ఇలా ఉంటుంది, ఓకేనా. ఈ హెచ్తో స్టార్ట్ కాదు, D ఉన్నప్పుడు హెచ్తో స్టార్ట్ కాదు. నెక్స్ట్ ఇక్కడ P వచ్చింది, P కాదు U రావాలి, ఈ ఆప్షన్ కాదు. తర్వాత ఇక్కడ హెచ్తో స్టార్ట్ కాదు, అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఒక్కటే పెద్ద క్వశ్చన్ నాకు తెలిసినంతవరకు అయితే. ఓకే, ఈ 2016 నుంచే 2009 కోవాలి. ఫస్ట్ 2016 నుంచి 9 కోవాలంటే నెక్స్ట్ 2007 వరకు 15 డిసెంబర్ 2007 వరకు ఏమవుతుంది అంటే +1 యాడ్ అవుతుంది, అంటే ఫ్రైడే ఉంది కాబట్టి ఇది సాటర్డే అవుతుంది, సాటర్డే. నెక్స్ట్ తర్వాత 16 డిసెంబర్ 2008కి, ఈ 2008 అనేది లీప్ ఇయర్ కాబట్టి 2 యాడ్ చేయాలి. ఇంతకుముందు మనం 1 యాడ్ చేసినాం, ఇప్పుడు +1 చేస్తే ఫ్రైడేకి +1 చేస్తే సాటర్డే అయింది. ఇక్కడ +2 యాడ్ చేయాలి. +2 యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే సండే మండే అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 15 డిసెంబర్ 2009 వరకు ఏమవుతుందంటే ట్యూస్డే అవుతుంది, ఓకేనా. ట్యూస్డే వచ్చింది మనకి, ఇక్కడికి ట్యూస్డే వచ్చింది. 15 డిసెంబర్కి వచ్చింది. మనకు కావాల్సింది ఏంది, ఓన్లీ అక్టోబర్ వరకే కావాలి. అంటే మిగతా వాళ్ళు అంటే ఈ అక్టోబర్లో ఎన్ని ఉంటాయి, ఇంకా 18 డేస్ ఉంటాయి ప్లస్. నెక్స్ట్ నవంబర్లో 30 డేస్ ఉంటాయి ప్లస్. నెక్స్ట్
డిసెంబర్లో ఎక్కడి వరకు వెళ్ళాలి, 15 వరకు వెళ్ళాలి. ఈ 15 ఇవన్నీ తీసేస్తే మనకు కావాల్సిన నెంబర్ వస్తుంది. ఓకేనా. నేను 15 డిసెంబర్ వరకు కనుక్కున్నా, కానీ మనకి ఎక్కడి వరకు కావాలి, 13 అక్టోబర్ వరకే కావాలి. అంటే ఇంకా రిమైనింగ్ ఉన్న డేస్ అన్నిటిని తీసేయాలి. అక్టోబర్లో 18 డేస్ ఉంటాయి, అక్టోబర్లో 18 డేస్ ఉంటాయి. నెక్స్ట్ నవంబర్లో 30 డేస్, డిసెంబర్లో 15 డేస్. 18 + 30 అంటే 48. 48 + 15, 48 + 15 ఒక్క నిమిషం. అక్టోబర్లో 31 డేస్, 30 డేస్. 48 ఇలా ఓన్లీ 17 డేస్, అంటే 13 పట్టకపోతే 17 డేసెస్ ఉంటాయి. 47 + 53 అంటే 260. అంతే. ఒక్క నిమిషం. ఇది 48, 18 డేస్, 31 డేస్ ఉంటాయి. 31 డేస్ అంటే మొత్తం ఇవన్నిటిని కలిపితే 63 వస్తుంది. 63ని 7తో డివిజిబుల్ చేస్తే 0, రిమైండర్ అనేది 0 వస్తుంది. ఓకేనా. మొత్తం అన్నీ కలిపి ఇక్కడ మనకు 63 ఆడ్ డేస్ వస్తున్నాయి. అంటే రిమైనింగ్ మనకి ఎక్స్ట్రా అవసరం లేదు. 63ని తీసేద్దాం. 63 తీసేస్తే 63 అన్నీ డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 0 వస్తుంది. అంటే మనం ఏం కలపాల్సిన అవసరం లేదు. ట్యూస్డే అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్